నెల్లూరు నగరంలోని స్థానిక రాయాజీ వీధి హనుమాన్ దేవస్థానం నందు 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా డీఓపీ బన్నీ మొదటిసారిగా దర్శకత్వం వహిస్తున్న రుద్రపురం వీరన్న సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ కుటుంబ కథా చిత్రంగా నిర్మిస్తున్న రుద్రపురం వీరన్న సినిమాను ఆదరించాలని, నెల్లూరు జిల్లాలో దాదాపుగా 20 చిన్న సినిమాలు నిర్మాణంలో ఉన్నాయని, నెల్లూరు సినిమా హబ్గా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నెల్లూరు ప్రజలు చిన్న సినిమాలను ఆదరించాలని కోరారు. అదేవిధంగా ఈ సినిమా వల్ల డిఓపి బన్నీకి మంచి పేరు రావాలని, మరెన్నో సినిమాలు తీయాలని కోరారు. అదేవిధంగా ఈ సినిమాలో నటిస్తున్న నటీనటులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హీరో కిషోర్, విలన్ కిషోర్, హీరోయిన్ రేణుప్రియ, శార్వాణి, శివలింకి, జనార్దన్, గ్లోబల్ రవి, చిత్ర నటీనటులు, సాంకేతిక సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం అండి. నేను మీ నెల్లూరు హీరోయిన్ రేణుప్రియ అని మాట్లాడుతున్నాను. సో నేను మొదటిగా మద్రాస్ బస్ స్టాండ్ మూవీతో మీ అందరికీ ఒక హీరోయిన్గా పరిచయం అయ్యాను. సో ఆ తర్వాత నాకు మంచి ఇంపార్టెన్స్ కూడా వచ్చింది. సో దీని ద్వారా చాలా మూవీస్ కూడా చేశాను. బట్ ఒక 2-3 కూడా థియేటర్స్కి వచ్చాయి. అండ్ ఈరోజు మన నెల్లూరులో చాలా మూవీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్రెడీ చాలా మూవీస్ షూటింగ్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. అండ్ వాటితో పాటుగా ఈరోజు రుద్రపురం వీరన్న అనే మూవీ ఓపెనింగ్ అయితే మన ఆంజనేయ స్వామి టెంపుల్లో జరిగింది. సో ఆంజనేయ స్వామి అంటే ఒక ధైర్యం అనమాట. సో ఆయన టెంపుల్లోనే ఇలా మూవీ ఓపెనింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. సో ఈ మూవీకి డిఓపిగా మనందరికీ తెలిసిన మద్రాస్ బస్ స్టాండ్ అండ్ అలాగే చాలా మూవీస్ తీసిన డిఓపిగా చేస్తున్న మన నాగేంద్ర బన్నీ గారు ఈ మూవీకి స్క్రిప్ట్ రాసుకొని ఒక స్టోరీని క్రియేట్ చేశారనమాట. ఫస్ట్ టైం ఒక డిఓపిగానే కాకుండా త్వరలో మనందరి ముందుకు రుద్రపురం వీరన్న అనే మూవీని పరిచయం చేయబోతున్నారు. అండ్ అలాగే ఈ మూవీలో యాక్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ అలాగే లీడ్ క్యారెక్టర్ చేస్తున్న యాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ ఆల్ ది బెస్ట్ తెలియచేసుకుంటున్నాను. అండ్ అలాగే ఈ మూవీ మంచిగా షూటింగ్స్ అన్నీ స్టార్ట్ అయ్యి మంచి సక్సెస్ని తీసుకొని త్వరలోనే తెర మీదకి రావాలని టీం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియచేసుకుంటున్నాం. అండ్ అలాగే ఈరోజు ఈ మూవీ పూజ మన 25 కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క మూవీ కాదండి, మన నెల్లూరులో ఏ మూవీ జరిగినా సార్ మాకు చాలా బాగా చేస్తారు. అండ్ మరిన్ని మూవీస్తో మేము ముందుకు వస్తున్నామంటే దానికి కారణం మాతో పాటుగా మన అమరావతి కృష్ణారెడ్డి గారు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి మూవీస్ అన్ని మీరు ఎంకరేజ్ చేసి మళ్ళీ ఆర్టిస్టులకి మీరు సపోర్ట్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ మరొకసారి రుద్రపురం వీరన్న మూవీ యాక్టర్స్ టీం మెంబర్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సో ఈ మూవీ త్వరలోనే మంచిగా షూటింగ్ స్టార్ట్ అయ్యి త్వరగా తెరకెక్కి మంచి సక్సెస్ని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నెల్లూరు హీరోయిన్ రేణు. థ్యాంక్ యూ. ఈరోజు రాయజీది ఆంజనేయ స్వామి గుడిలో రుద్రపురం వీరన్న సినిమా షూటింగ్ ప్రారంభించాము. పూజా కార్యక్రమాలు, అందులో డిఓపి, స్క్రీన్ ప్లే, కథ, దర్శకత్వం బన్నీ గారు, నాగేంద్ర బన్నీ గారి మీ అందరూ పరిచయం. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, డెమో ఫిలిమ్స్ తీసిన అనుభవం డిఓపి. ఒక వ్యక్తిని అందంగా చూపించాలంటే దానికి డిఓపి బన్నీ గారు, దానికి మన మద్రాస్ బస్ స్టాండ్ హీరోయిన్ని ఒక అందంగా చూపించిన గొప్ప ఘనత బన్నీ గారు. దానికి నటిస్తున్న కిషోర్ గారు హీరో, అలాగే ఇంకో కిషోర్ గారు కూడా విలన్గా నటిస్తూ, కో డైరెక్టర్ ప్రతాపు, ప్రొడక్షన్ మేనేజరు ప్రశాంత్ కుమార్ రెడ్డి, సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్ ఆపూరు సుబ్బు, వీరందరూ కలిసి ఒక సినిమా ప్రారంభిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు ఒక సినిమా హబ్గా తయారైంది. దీంట్లో అనేక సినిమాలు రిలీజ్ అయినాయి. మహిషాసురుడు, లైబ్రరీ, మైండ్ గేము, అలాగే గల్లీ గ్యాంగ్స్టర్సు, మహిషాసురుడు, బహిర్భూమి, అనేక సినిమాలు కూడా రిలీజ్ అయినాయి. ఇప్పుడు అనేక సినిమాలు కూడా లింబో సినిమా, అలాగే బకాసుర అనే సినిమా షూట్ జరుగుతున్నాయి. ఒక 20 సినిమాలు జరుగుతూ ఇది 21 సినిమా. ఈ 21 సినిమా
అందరి కలయికతో సినిమా తీయడం జరిగింది. ఈ సినిమాల కథ సమాజానికి ఒక మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కట్టు బొట్టు యాస, మన ఉమ్మడి కుటుంబాలు అంటే రోజు దూరం అయిపోతున్నాయి. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది మన సంస్కృతి. అది పోయి విజయ సంస్కృతి వస్తుంది. దాన్ని రూపమాపాలని, సమాజంలో చదువుకి ఎంత విలువ ఉంది, ఒక పేదవాడు కూడా ఒక గొప్ప కోటీశ్వరుడు అవ్వాలంటే దానికి ఒకే ఒక ఆయుధం చదువు. ఆ చదువు లేకపోతే ప్రతి మనిషి జీవితం అంధకారం అవుతుంది. వాడు ఏ కులమా, వాడు ఏ మతమా లేదు. చదువు అనేది తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రయోజనతానికి సినిమా ఒక మెసేజ్, ఒక మన సంస్కృతులుగా తగ్గడగానే ఈ ఎడ్యుకేషన్ మీద ఈ సినిమా స్టోరీ తీసుకోవటం, దాంట్లో కెమెరా ఉంటుంది, సినిమా పాటలు ఉంటాయి. ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ ఎలా ఉంటుందో ఆ సినిమాకి తగ్గట్టుగా ఈ రుద్రపురి వీరన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు చేస్తున్న ఈ సినిమా కార్యక్రమాలకు కానీ సినిమా రిలీజ్ కానీ మీరందరూ కూడా సహకారంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రేక్షకులకి శ్రేష్ఠ నమస్కరిస్తున్నాను. చిన్న సినిమాలు ఆదరించబట్టే ఈరోజు ఒక సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి జరిగింది. ఒకప్పుడు పెద్ద సినిమాలకు ఉండేది, కానీ చిన్న సినిమాలు కొన్ని వేల మంది ఆర్టిస్టులకి ఉపాధి కలుగుతుంది. కాబట్టి ప్రేక్షకులకి నేను శ్రేష్ఠ నమస్కరిస్తున్నాను. అలాగే ప్రభుత్వం కూడా చిన్న సినిమానికి రాయితీలు ప్రకటిస్తే ఇంకొంత ఎంకరేజ్ అయ్యి పూర్తవుతుంది. నెల్లూరులో కూడా స్టూడియో ఏర్పాటు చేశాము. ప్రభుత్వం కూడా చిన్న సినిమాలకు రాయితీలు కల్పించి సినిమా రంగాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ సినిమాలు నటిస్తున్న అందరికీ కూడా ముఖ్యంగా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా త్వరగా పూర్తయి మంచి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డబ్బులు వచ్చి ప్రొడ్యూసరు మళ్ళా సినిమాలు నేను కోరుకుంటాను. ఈ కార్యక్రమంలో మన మద్రాసు హీరోయిన్, అలాగే జాస్మి, అలాగే శర్వాణి, మిగతాలందరూ కూడా బుల్లెట్ కిషోరు, సుప్రియ అందరూ కూడా నటిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ సినిమా రంగాన్ని ప్రోత్సహించి మీడియా ద్వారా ప్రజలకు అందజేయాలని కోరుకుంటాను. దీనికి సినిమా అసోసియేషన్ జనార్దన్ గారు, రవి గారు, అలాగే మిగతా ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారు. రెమో గారు వాళ్ళందరూ కూడా ప్రజాదానం చేసుకుంటూ ఈ సినిమాని ప్రోత్సహించాలని కోరుకుంటూ, ముఖ్యంగా లొకేషన్స్ కోసం ఎవరైనా వచ్చినా కూడా మీరందరూ కూడా సపోర్ట్ చేసి ఆ సినిమాని పూర్తి చేయాలని కోరుకుంటూ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాను.